అయితే ఈ మిద్దె తోట మీద ఒక పట్టణాల్లో కాకుండా ఇప్పుడు దాదాపు ఇండియాలో మూడవ ప్లేసు మన రెండో ప్లేసు హైదరాబాద్ దక్కింది ఈ మిద్దె తోటల మీద ఎవరైతే చేస్తున్నారో. వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని మేము జనవరిలో ఒక జాతీయ సదస్సుని చేయాలని సంకల్పించాం రైతు నేస్తం ఫౌండేషన్ ద్వారా. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సహకారం అందిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మిద్దె తోట చేస్తున్నారో, ఎవరైతే దీని మీద రీసెర్చ్ చేస్తున్నారో వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దాదాపు దేశంలో రకరకాల శాస్త్రవేత్తలు ఈ టెర్రస్ గార్డెన్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ, యూనివర్సిటీల నుంచి కూడా చాలామందిని ఆహ్వానిస్తున్నాం. వారందరూ కూడా వచ్చి దీన్ని ఏ విధంగా అంటే ఈ మిద్దె తోట వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణం అందిస్తాము, మంచి కూరగాయలు పండించాలనే ఉద్దేశం చాలామందికి కూడా ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా దాన్ని స్పందిస్తున్నారు. దాని ప్రభుత్వం కూడా ఎంతో సహకారం అందిస్తుంది. ఈ జాతీయ సదస్సులో ఒక ప్రదర్శన కూడా అంటే ఏదైతే ఈ మిద్దె తోటకు సంబంధించిన పరికరాలు ఏదైతే ఉన్నాయో, ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రదర్శనలో ఉంచుతాము. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా ప్రదర్శనలో ఉంచేసి చాలామందికి అంటే ఇంకా ఈ జాతీయ సదస్సు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంత అవేర్నెస్ బాగా కల్పించాలనే ఉద్దేశంతో మేము కొత్త పద్ధతులు ఏదైతే ఇప్పుడు కేవలం బకెట్లు లేదా డ్రమ్ములు ఇవే కాకుండా కొత్త పద్ధతులు ఏదైతే టెర్రస్ గార్డెన్లోనే కావచ్చు, లేదా ఇంటి పంటలు చుట్టుపక్కల కింద పంటలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇళ్లలో కూడా చిన్న మొక్కల్ని మనం వేలాడ తీసుకునే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. డిఫరెంట్ ఒక అలంకారంగా కూడా ఈ మొక్కలను ఉపయోగించుకోవచ్చు. ఇంకా వర్టికల్ గార్డెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన హైవేల్లో మనకి మెట్రో పిల్లర్ కూడా మనం పాకెట్లు పెట్టేసి మొక్కలు పెంచుతూ ఉన్నారు. అంటే కొంత సిటీ అంతా కూడా గ్రీన్ సిటీ లాగా తయారు చేయాలనే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఇది ఒక ప్రభుత్వమే చేయాల్సిన పని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇది నా వంతు బాధ్యత సమాజ బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో ఈ కూరగాయలు పెంచడం, పచ్చదనం పెంచడం, లేదా వారి ఆరోగ్యాన్ని పరీక్షించకుండా ఇతరుల ఆరోగ్యాన్ని కూడా పరీక్షించాలనే రైతు నేస్తం ఫౌండేషన్ కోరుకుంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మిద్దె తోట వేస్తారని ఆశిస్తున్నాను.